హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనం బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నం చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ టైప్ చేయండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు నిఖిల్ ద్రోహం చేశాడా లేదా, అండ్ మణికంఠ పాపమా కాదా, నబీల్కి ఆ పరిస్థితి అవసరమా లేదా అని 3 టాపిక్స్ కోసం అయితే మాట్లాడదాం. అయితే స్టార్టింగ్ మనకి నైట్ నిన్న టాస్క్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే ఒక టాస్క్ అయితే జరిగింది. ఏ టాస్క్ అంటే మనకి అది ఫిజికల్ టాస్క్ అనమాట. పక్కా ఫిజికల్ టాస్క్. ఎందుకంటే మనం హోల్డ్ చేయాలన్నమాట. బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్ హోల్డ్ చేయాలి. వెనక ఈ బెలూన్ని మన వెనక్కి ఇది ఉంటుంది కదా, దానికి మేక్ ఉంటుంది అనమాట. ఆ నెయిల్ గుచ్చుకోకుండా అయితే చూడాలి. సో ఇది పూర్తిగా ఫిజికల్ టాస్క్. దీనికి 15 minutes టైం ఇచ్చాడు బిగ్ బాస్. 15 minutesలో ఎవరు బెలూన్ పేలకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే తీసేస్తారు. అండ్ తర్వాత అంతకుమించి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే టాస్క్ గెలిచి 1 lakh రూపీ అయితే ప్రైజ్ మనీ యాడ్ చేస్తారనేసి చెప్పాడు ఆ టీంకి. సో ఆ రకంగా అయితే మన సీతా క్లాన్ నుంచి నబీల్ వచ్చాడు, అండ్ ఆ క్లాన్ నుంచి అయితే పృథ్వీ వచ్చాడు, నిఖిల్ క్లాన్ నుంచి. సరే పృథ్వీ వచ్చాడు, ఓకే అంతా బాగుంది. 15 minutes కూడా ఏ ఒక్కరు బెలూన్ దాన్ని వదలకుండా హోల్డ్ చేసుకొని ఉంచారు. చాలా సక్సెస్ అయ్యారు 15 minutes వరకు. సో తర్వాత ఏమైందంటే ఇది జరుగుతున్నంతసేపు హౌస్ మేట్స్ అందరూ హాల్లో అయితే కూర్చున్నారు. సో ఇక్కడ ఈ మధ్యలో బిగ్ బాస్ పాటలు పాడమన్నాడు. ఆ పాట ఎవరి కోసం చెప్పమన్నాడు. ఇక్కడైతే పృథ్వీ ఓపెన్ చేసి విష్ణుకి ఆ పాట అని చెప్పేశాడు. అండ్ మణికంఠ అయితే దీనికి సంచాలక చేశాడు. అండ్ నబీల్ కూడా సాంగ్స్ కొని పాడాడు. అయితే ఏంటైందిరా బాబు అంటే 15 minutes అయిపోయింది. తర్వాత వీళ్ళు ఎప్పటికీ హోల్డ్ చేసే విధంగా ఉన్నారనేసి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇంకా మీకు లాభం లేదనేసి సింగిల్ హ్యాండ్ పెట్టాడు. మళ్ళీ హ్యాండ్ మార్చకూడదు అనేసి అయితే చెప్పాడు. ఈ స్పెసిఫిక్ రీజన్ వల్ల ఏమైందంటే అప్పటికి చాలా కష్టంగా అయితే పట్టుకున్నారు. చాలాసేపు అవుతుంది, ఇంచుమించు గంటన్నర అయితే దాటిపోతుంది అప్పటికే. సో అప్పుడు ఏమైందంటే బిగ్ బాస్ ఎప్పుడైతే ఇలా చెప్పాడో హౌస్ మేట్స్ అందరూ లోనికి వచ్చారు, ఎంకరేజ్మెంట్ చేశారు ఎవరికి తగ్గట్టు వారు. అయితే ఇప్పుడు ఆ టైంలో మన నబీల్కి కొద్దిగా హ్యాండ్ పెయిన్ అయితే ఉంది. సో నబీల్ ఓడిపోతున్నాను, నేను గివ్ అప్ ఇచ్చేస్తాను అనేటట్టు ఓడిపోయాడు. అయితే పృథ్వీ అయితే టాస్క్ అయితే గెలిచాడు. పృథ్వీ టాస్క్లోకి వెళ్ళడం వల్ల మనకి కాంతారా టీంకి అయితే శక్తి టీంకి అయితే ఒక 1 lakh ప్రైజ్ మనీతో పాటు కాంతారా టీంకి అయితే ఒక డిసడ్వాంటేజ్ వచ్చింది. అదేంటంటే నార్మల్గా బిగ్ బాస్ ఇప్పుడు అవుతున్న టాస్క్లో అన్నింటిలో ఏం చేస్తున్నాడంటే ఎవరైతే గెలిచారో ఆపోజిట్ టీం నుంచి ఒక సభ్యుడిని అయితే ఎలిమినేట్ చేస్తున్నారు. సో ఆ రకంగా ఏమవుతుందంటే ఈసారి ఇందులో కూడా ఒకరిని ఎలిమినేట్ చేయాలి. బట్ అది ఆ చాయిస్ వాళ్ళకి ఇవ్వకుండా శక్తి టీంకి ఇచ్చాడు. ఆపోజిట్ టీం అంటే కాంతారా టీం అయితే ఓడిపోయింది కాబట్టి ఈ కాంతారా టీంలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసేయాలనేసి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కాంటెస్ట్ నుంచి తీసేయాలని అయితే చెప్పాడు. అప్పుడు ఏం చేశారంటే నిఖిల్ అండ్ సోనియా అండ్ మణికంఠ అండ్ పృథ్వీ అండ్ ఇస్మీలు ఆలోచించింది ఏంటంటే మణికంఠకి చెప్పారు. ఫస్ట్ మణికంఠకి చెప్తే సీత రెడీగా ఉందనమాట, అంటే వెళ్ళిపోవడానికి కాంటెస్ట్ నుంచి. అంటే చీఫ్ కదా, అంటే ఎలా అయినా వైల్డ్ కార్డ్స్ ఆవాలని. సో ఆ పక్కన పెడితే సీత వెళ్ళిపోయి ఉంది. దాన్ని పట్టుకుని మణికంఠ ఏమన్నాడంటే నా దృష్టిలో నబీల్ ఉండడము బెస్ట్, ఎందుకంటే మనము ఎలాగైనా వైల్డ్ కార్డ్స్ని అయితే ఆపాలి. సో నబీల్ ఉండడం బెస్ట్ అనేసి అయితే చెప్పాడు, ఎస్పెషల్లీ ఆ పాయింట్ బట్టి. బట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్నే మీరు తీయాలనుకుంటే అయితే నబీల్ అనేసి చెప్తాను అన్నాడు. సో సోనియా, ఇస్మి, పృథ్వీ అందరూ నబీల్నే తీద్దామన్నారు. ఎందుకంటే నబీల్ వాళ్ళ టీంలో ఉండడం వల్ల ఒక హార్డ్ కంటెస్టెంట్ అయితే ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ప్రతి టాస్క్లో. సో రేపొద్దున్న క్లాన్ పరిస్థితిలో వస్తే నబీల్ కొట్టుకుపోతాడు కాబట్టి వీళ్ళు పోతారనేసి ఆ ఉద్దేశంతో నిఖిల్ క్లాన్ ఏం చేసిందంటే నబీల్ని అయితే ఎలిమినేట్ చేసింది. బిగ్ బాస్ అడిగిన వెంటనే నబీల్ ఎలిమినేట్ అయ్యాడు బిగ్ బాస్ అని చెప్పగానే అందరూ షాక్ అనమాట. ఫేక్ పీపుల్ అని ఒకళ్ళు, 2 shades పీపుల్ అని ఒకళ్ళు, చాలామంది ఎన్నో మాట్లాడినారు నిఖిల్కి. అయితే నిఖిల్కి సమాధానం ఎవరికి చెప్పాడు అంటే ఓన్లీ సీతకే చెప్పాడు. ఎందుకంటే సీత చీఫ్గా అడిగింది నిఖిల్ నువ్వు ఎందుకు తీసేస్తావు అంటే. అందుకని నిఖిల్ ద్రోహి ఎందుకన్నాడంటే ఇక్కడ నిఖిల్ నిన్న చెప్పాడంటే ఏంటంటే ఇది వైల్డ్ కార్డ్స్ కోసం జరుగుతుంది, హౌస్ మొత్తం యూనిటీగా ఆడాలి అనేసి వాళ్ళు చెప్పాడు. ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ అయితే అలాగే ఆడారు, గెలిచారు, ఒక వైల్డ్ కార్డ్ని అయితే చేశాడు. సెకండ్ టాస్క్లో పోయారు, ఎందుకంటే ఆ తాళి టాస్క్ అయితే తినలేకపోయారు. పక్కన పెడితే నిఖిల్ అయితే ఇలా చెప్పాడు, మా క్లాన్ వరకు వచ్చేసరికి మేమైతే నబీల్ని తీయాలనుకుంటున్నాం, నబీలే స్ట్రాంగెస్ట్ కదా, రేపు పొద్దున్న రోజు ఎవరైతే వెళ్ళిపోతారో అనే టైంలో మా క్లాన్లో కూడా ఒక సభ్యుడు ఉండాలి కాబట్టి మా క్లాన్ నుంచి అయితే తీశారు. అప్పుడు ప్రాణ మాట అనేది అంటే మణికంఠ మీరు ఎందుకు తీశారు అంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని తీయాలంటే మీరు మణికంఠని తీయాలి కదా, మీరు ఎందుకు తీయలేదు ఆ రకంగా. అంటే మణికంఠ సెల్ఫ్గా వెళ్ళిపోయాడు అని చెప్పాడు. దానికి మాత్రం మణికంఠ నో అని అన్నాడు. నో అని అనడమే పెద్ద తలనొప్పి వచ్చింది. పాపం మణికంఠ అని ఎందుకు అన్నానంటే జనరల్గా
మణికంఠ ఏమన్నాడంటే, నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకు నిఖిల్, ఇన్కేస్ అలా ఉంటే నేనున్నాను అని చెప్పాడు. ఇప్పుడు అంటే బిగ్ బాస్ ఫస్ట్ శక్తి టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే అన్నప్పుడు నిఖిల్ పర్సనల్గా చెప్పాడు నిఖిల్కి మణికంఠ. సో వీళ్ళు ఏం చేశాడు, తాను సెల్ఫ్గా నామినేట్ అయ్యి అలాంటప్పుడు ముందే చెప్పాడు. వచ్చారు అభిప్రాయాలు ఎందుకు అడగాలి, యస్మి నాకు మణికంఠ వద్దన్నది, సోనియా మణికంఠ వద్దన్నది, పృథ్వీ మణికంఠ వద్దన్నది, ఫిజికల్ వీక్, మెంటల్లీ వీక్, అవన్నీ చెప్పడం వేస్ట్ కదా. అది ఎట్టి పరిస్థితుల్లో రాంగ్. మణికంఠ దాన్ని కన్వే చేస్తున్నప్పటికీ సోనియా యస్మి అయితే వినట్లేదు. ఎందుకంటే యస్మి కాస్త కన్నింగ్ ఎక్కడ అనిపించింది మణికంఠ విషయంలో. నిజంగా చెప్తున్నా, మణికంఠ ఒక రకంగా వెళ్ళిపోయాడు, పక్కన పెడితే వీళ్ళ టీంకి సపోర్ట్ చేయాలని వెళ్ళిపోయాడు, వైల్డ్ కార్డ్స్ ఆపాలని వెళ్ళిపోయాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఏం చెప్పాడు, నేను సెల్ఫ్గా చేయలేదని నో అన్నాడు అంతే. ఎవరికైనా సెల్ఫ్గా చేసుకుంటానని ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. సో మణికంఠ పర్స్పెక్టివ్గా ఆయన చెప్పింది రైటే. బట్ క్లాన్కి అయితే మేము తప్పు చేసామన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి వచ్చింది, పొడుచుకొచ్చింది కోపం. సో అదైతే సోనియా వీళ్ళందరూ చాలా ఆర్గ్యుమెంట్ చేస్తారు. అక్కడ నిఖిల్ మన సీతతో డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళు బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నబీల్ తీస్తాడు, నబీల్ తీసుకుంటే ఒక పిల్లర్ పోయింది వాళ్ళ దాంట్లో. ఎందుకంటే ప్రతి స్ట్రాంగెస్ట్ కంటెంట్లో నబీల్ ఉంటున్నాడు పక్క. సో వీళ్ళు కూడా ఏం చేశారంటే 3 టాస్క్లు ఆల్రెడీ ఆడాడు కాబట్టి నబీల్ తీసామని చెప్పారు. అదంతా సొల్లు అనమాట. సో ఈ రకంగా పద్ధతి కాదనమాట. నిఖిల్ క్లాన్ ఎక్కడైతే ఎవరు కాస్త ఇబ్బంది పెట్టింది. బట్ ఆల్ క్లాన్ కోసం వాళ్ళు ఆలోచించడం అనేది నో పాయింట్, గుడ్. బట్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఆపాలనేసి నిన్న మాట్లాడడం ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్ అనేసి నాకు అనిపిస్తుంది. సో అందుకని కాస్త నిఖిల్ ద్రోహి అనిపించాడు, కాస్త యస్మి కన్నింగ్ అనిపించింది. మణికంఠ అయితే పాపం నిజంగా 2 ఎపిసోడ్స్ నుంచి మణికంఠ పాపం, తీసేయడంలో పాపం, ఇప్పుడు తోసేయడంలో పాపం. ఇంద్రా బాబు ఈ పాపం మణికంఠకి. అయితే ఆ రకంగా అయితే అయ్యింది. ఇక పక్కన పెడితే సోనియా వరస్ట్. ఆమె ఏం ఆడుతుంది ఇప్పుడు, ఆమెను తీయచ్చు కదా, మణికంఠని తీయలేదు. సో పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు సోనియా ఇంకొక గేము ఏంది, నిన్న ఆ టాస్క్లో కూడా అలాగైతే వరస్ట్ ఇచ్చింది, తినలేదు అయినా నేను వెళ్తాను. ఇదంతా ఒక రకంగా అయితే సోనియా వల్ల నిఖిల్ ఓన్ డెసిషన్స్ అయితే తీసుకోలేకపోతాడు అయితే నాకు అనిపిస్తుంది పర్సనల్గా. అయితే మీరేమనుకున్నారు కింద అయితే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసరికి సీత చాలా క్లియర్గా చెప్పింది, నిఖిల్ నువ్వు ఇందులో ఒకటే ఫెయిల్ అయినావు, పక్కగా ఫెయిల్ అయినావు, బరాబర్ ఫెయిల్ అయినావు. ఎందుకంటే నువ్వు నిన్న తీసుకున్న డెసిషన్కి ఈరోజు తీసుకున్న డెసిషన్స్కి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం పూర్తిగా కనిపిస్తుంది అవుట్స్లో కూడా అనేసి అయితే చెప్పింది. నువ్వు నబీల్ని తీయడం అయితే ఎట్టి పరిస్థితుల్లో అది చాలా వర్స్ట్ డెసిషన్ అయితే చెప్పింది. అయితే మన సీత అయితే అలిగిపోయింది అనమాట. ఆ తర్వాత ఏమైందంటే తర్వాత టాస్క్ ఏం పెట్టాడంటే బిగ్ బాస్ కూడా చాలా క్రియేటివ్గా పెడుతున్నాడు. బట్ అందులో వానికి బెనిఫిట్ కూడా పెడుతున్నాడు. ఎందుకంటే ఒక టాస్క్ ఓడిపోతే ఒక టాస్క్ గెలిచినట్టు, ఒక టాస్క్ ఓడిపోతే అలా అయితే పెడుతున్నాడు. క్యూబ్ టాస్క్ అయితే పెట్టాడు. క్యూబ్ టాస్క్ ఏంద్రని ఆయన అంటే ఒక పెద్ద ఉన్నాయి క్యూబ్ని సెట్ చేయాలి, ఒక పెద్ద ధర్మాకోల్ సీట్స్ అవి. బట్ వీళ్ళకి అవి అనిపించలేదు, ఏదో పెద్ద బరువు ఉంటాయి అనేది అనుకున్నారు. ఆ టాస్క్లో క్యూబ్ని సెట్ చేయాలి 10 నిమిషాల్లో, ఐ థింక్ 5 నిమిషాలు ఏదో అయితే 5 minutes or 10 minutesలో క్యూబ్ని సెట్ చేయాలన్నాడు. ఏ ఒక్కరూ సెట్ చేయలేరు. అందులో ఎవరెవరు వెళ్ళాడు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మన నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ అండ్ పృథ్వీ వెళ్ళారు. వాళ్ళ క్లాన్ నుంచి సీతా క్లాన్లో నుంచి ప్రేరణ అండ్ నైనిక వీళ్ళైతే వెళ్ళారు. ప్రేరణ అండ్ నైనిక అయితే వెళ్ళారు. ప్రేరణ నైనిక వీళ్ళు పెట్టలేకపోయారు, వీళ్ళు పెట్టలేకపోయారు. 10 నిమిషాల్లో పిచ్ అయిపోయారు. ఒక్క డబల్ పోర్షన్లు కూడా పెట్టలేకపోయారు ఇద్దరు. సో అప్పుడు ఏమైందంటే 5 minutes అయితే చెప్పాడు. అప్పుడు ఏమైందంటే ఇద్దరు పెట్టకపోయేసరికి బిగ్ బాస్ టాస్క్ అని చేశాడు. మీ ఇద్దరు పెట్టకపోవడం వల్ల మీరు వైల్డ్ కార్డ్ని అయితే ఆపలేకపోయారు అనేసి చెప్పాడు. సో వీళ్ళు ఇంకా ఆ వైల్డ్ కార్డ్ ఆపలేదు. తర్వాత లైవ్లో కొంతమంది చూసిన వాళ్ళకి ఏం తెలిసిందంటే తర్వాత ఇంకొక షో చేస్తారు బిగ్ బాస్. అప్పుడేమో ప్రేరణ టీం వాళ్ళు అయితే ప్రేరణ 9కి అయితే పెట్టేస్తారు. కానీ అది చెల్లదు కదా, ఆల్రెడీ బజర్ మూవ్ అయిపోయింది కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ని అయితే ఎంటర్ చేయలేదు. వీళ్ళైతే పెట్టలేకపోయారు అనమాట. సో ఆ రకంగా అయితే జరిగింది. ఈ టాస్క్లో అయితే ఇద్దరు ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోయిన టాస్క్లో ఎవరిని తీయట్లేదు నార్మల్గా, అంటే ఇద్దరు ఓడిపోయిన టాస్క్లు ఎవరిని ఎలిమినేట్ చేయట్లేదు. సో జనరల్గా తర్వాత ఇంకో బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టాడంటే 2 అక్కడక్కడ వాష్రూమ్లో అండ్ గార్డెన్ ఏరియాలో హాల్లో 3 స్టేజ్లు వేసాడు. బజర్ మోగినప్పుడు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయాలి. సో 5 సార్లు అయితే వెళ్ళాలి. 5 సార్లు వెళ్తే అందరూ 5 సార్లు అయితే వెళ్తే మీరు గెలిచినట్టు, మీరు ఒక ₹1,00,000 గెలుస్తారు అండ్ ఒక వైల్డ్ కార్డ్ని అయితే మీరు తీసేస్తారనేసి చెప్పాడు. సో అప్పుడేమైందంటే బజర్ అయితే మోగినప్పుడు
వెళ్ళాలి. ఎవరైతే లాస్ట్గా ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అయి ఉంటారు అంటే ఆ గేమ్లో. బట్ ఈ గేమ్లో మణికంఠ అండ్ నబీల్ అయితే లేరు, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. సో అయితే ఆ రకంగా అయితే ఫస్ట్ అందరూ వెళ్ళారు, సెకండ్ 10 నిమిషాలు అంటే బజర్ టైమింగ్ కూడా అలా తగ్గుతుంది అనమాట. ఫస్ట్ టాస్కి వెళ్ళారు, సెకండ్ దానికి వెళ్ళారు, మూడో దానికైతే ఓన్లీ ప్రేరణ వెళ్ళింది. అంటే ఈ మొత్తం క్లాన్లో కాంతార టీంలో వాళ్ళ క్లాన్లో అయితే నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ అయితే వెళ్ళారు. ఈ నలుగురు అయితే వెళ్ళారు. తర్వాత దగ్గరికి వెళ్ళినప్పటికి సోనియా ఓడిపోయింది. తర్వాత దగ్గరికి వెళ్ళినప్పటికి వీళ్ళు ముగ్గురే ఉన్నారనమాట. మూడు అయితే బిగ్ బాస్ ఇంకా అప్పటికి మీరు 5 టాస్క్లు అయితే గెలిచారు కాబట్టి ఇది మీరు గెలిచారు. సో వైల్డ్ కార్డ్ని అయితే ఆపేశారు. అండ్ తర్వాత మీరు ఎవరి టాస్క్లో గెలిచారంటే ప్రేరణ ఒక్కదే ఉంది కాంతార టీంలో, మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి శక్తి టీం అయితే గెలిచిందని చెప్పాడు. అక్కడికైతే ఎండ్ అయిపోయింది. సో అక్కడికి అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నారంటే ఇక మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా బాగా ఆడారు, ఈ వారం పూర్తి అయింది అనేసి చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే స్టార్ట్ అవుతుంది ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. మెయిన్ వాళ్ళు 9 వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీస్ అయితే ఉన్నాయి, వీళ్ళైతే మూడు అయితే ఆపగలిగారు. మూడు వైల్డ్ కార్డ్స్ అయితే ఆపగలిగారు. మరి తర్వాత ఏమవుతుందని చూడాలి. మళ్ళీ వీళ్ళ క్లాన్లో ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేది కూడా మనం వెయిట్ చూడాలి. ఇది ఈరోజు వీడియో అయితే. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మణికంఠ పాపం, నిఖిల్ ద్రోహి, యస్మి కన్ని పాపం అభయ్ అంట నబీల్, అయ్యో అబిల్ పాపం నబీల్ చాలా ఘోరం అయితే జరిగింది. మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో గోస్ట్ ఫ్రెండ్ అని ఒక వీడియో వచ్చింది, అది కూడా కింద చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.